ఏంటి మ్యామ్ ఈ క్వాంటమ్ థెరపీ? సరే, క్వాంటమ్ థెరపీ. సో క్వాంటమ్ థెరపీ గురించి చాలా వరకు చాలా తక్కువ అవగాహన ఉందన్నమాట. Yes. సో ఇది ఆ బ్రాడ్స్లో ఎస్పెషలీ విదేశాల్లో చాలా వరకు ఇప్పుడు మెడిసిన్స్ మాని వీటికి షిఫ్ట్ అవుతున్నారు. Wow. సో ఎందుకు అంటే ఏదైనా అల్లోపతి కానివ్వండి, సో ఇతర సైడ్ ఎఫెక్ట్స్ చూస్తున్నారన్నమాట. అవును. సో దాని పరంగా మరి సైడ్ ఎఫెక్ట్స్ కూడా, అంటే ఒక జబ్బు నయం అయితే ఇంకొకటి రెడీ ఉంటుంది. సో యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. సో దాని మూలాన ఈ థెరపీకి ఎక్కువ ఫోకస్ పెడుతున్నారనమాట. ఓకే. సో ఇది 3 పాయింట్స్లో చెప్తాను సార్ నేను. Please. దిస్ ఇస్ అ మ్యాటర్, కాన్షియస్నెస్ అండ్ ఇంటెన్షన్. ఓకే. ఈ 3 సెగ్మెంట్స్ మీదే బేస్ అయి ఉంటుంది అనమాట. ఓకే. సో వాట్ ఈస్ మ్యాటర్? ఇట్స్ కంప్లీట్లీ హ్యూమన్. అచ్చా. ఓకే. I am a body. So how it made up of? With energy. So cellars, organs, everything is there. అవును. Flesh, blood, bones, everything is there. మనం ఏం మర్చిపోతున్నామంటే వీఆర్ ఆల్సో ఏ ఎనర్జీ ఫీల్డ్ Okay. అనేది మర్చిపోతున్నాం అనమాట. ఓకే. సో ఎనర్జీతోనే మనం ఏదైనా సాధించవచ్చు. ఓకే. ఇట్స్ ఎ టైనీ లిటిల్ బిట్ థింగ్ టు అండర్స్టాండ్, అంతే. రైట్. సో అంటే దీనికి ఇప్పుడు మిగతా అన్ని కూడా సైన్స్ అప్రూవ్ చేస్తుంది చాలా వరకు. దీనికి శాస్త్రీయంగా అంటే ఉన్న బేస్ ఏంటి దీనికి? డెఫినెట్లీ సార్. సో ఇప్పుడు ఫిజిక్స్ లో ఏమంటారంటే అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటారు. Yes. సో ఐ కెన్ టెల్ యూ అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటే ఎలా చూడొచ్చు అంటే, మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఒక లేమ్యాన్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే 3 నా ఇటు నుంచి చూస్తే 3 కనపడుతుంది, అవును. మీ నుంచి చూస్తే అది ఈ. సో రైట్. డబ్ల్యూ, రైట్. నేను చూస్తే ఎం. అవును. సో అది ఇలా తిప్పితే డబ్ల్యూ. డబ్ల్యూ. అవును. సో ఇలా తిప్పితే ఎం. సో అబ్జర్వర్ ఎఫెక్ట్, హౌ యువర్ పర్స్పెక్షన్ ఈజ్ దట్ యు ఆర్ వాచింగ్ దట్. ఓ రైట్. ఇప్పుడు మనకి హిందూ పురాణాల్లో కానీ వాటిలో ఏం చెప్తారు? కర్మలు అని చెప్తారు. సో కర్మలు, ఆగామి కర్మ, సంచిత కర్మలు, ఇలా కర్మలు చెప్తారు కదా. సో అంటే ఈ కర్మలు మన కణాల్లో, బాడీలో ఉండే కణాల్లో డిఎన్ఏలోకి అది అబ్జర్వ్ అయిపోతాయా? వాటిని ఎట్లా క్లియర్ చేస్తారు? అంటే వాటిని మొత్తం తీసేస్తారా మీరు? డెఫినెట్లీ సార్. ఇట్స్ ఏ ఎనర్జీ ఇంప్రింట్ అంటారు అనమాట. అచ్చా. సో ఎనర్జీ ఇంప్రింట్ ఏంటంటే, కర్మ ఈజ్ నథింగ్ బట్ ఏ మెమరీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో సంథింగ్ ఏదో యాక్టివిటీ పాల్గొన్నారు, లేకపోతే ఏదో ఒకటి మీకు మానసికంగా ఎవరో ఏదో మాట అన్నారు, దాని తాలూకా ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, కొంతమంది అయితే డీప్ డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోతారు, సూసైడ్ చేసుకుంటారండి. విత్ దట్ హర్ట్ దే ఆర్ కమిటింగ్ ద సూసైడ్స్. వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్? సో రిపీటెడ్గా కర్మ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను సార్, ఒక థాట్ని తరచుగా మీరు రిపీట్ చేస్తున్నారు అంటే అది బిహేవియర్లా మారుతుంది. ఆ బిహేవియర్ని మీరు యాక్షన్ తీసుకుంటున్నారు అంటే దట్ కమ్ టు యువర్ రొటీన్. సో అప్పుడు ఏమవుతుంది, దాని తాలూకా ఏవైతే నెగిటివ్ కానివ్వండి, పాజిటివ్ కానివ్వండి, మనకు బయట కనపడుతుంది అనమాట. సో వెన్ యు ఆర్ టేకింగ్ ఇట్ ఇన్ ఏ నెగిటివ్ వే, ద రిజల్ట్స్ విల్ బి ద నెగిటివ్. సో ఇది ఎలా చూడొచ్చు మనం? సో ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే, వెన్ యు ఆర్ ఇన్ ఏ లో ఫ్రీక్వెన్సీ, సో అప్పుడు నెగిటివ్ ఎనర్జీ మీకు ఎక్కువ ఎఫెక్ట్ అవ్వి మీరు లాస్ అవుతారనమాట. వెన్ యు ఆర్ ఇన్ ఎ పాజిటివ్ ఎనర్జీ, సో మీ ఫ్రీక్వెన్సీ హైలో పెట్టుకున్నారు మీరు, సో మీ కాన్షియస్నెస్ చాలా బాగుంది, అప్పుడు యూ విల్ గెట్ ద పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ ఎనర్జీ, దెన్ ద రిజల్ట్స్ విల్ బి ద పాజిటివ్. అంటే ఆ పాజిటివ్ రిజల్ట్స్ మీరు తీసుకొస్తారా? డెఫినెట్లీ సార్. ఎందుకంటే నేను లోలో ఉన్నాను మ్యామ్, చాలా లోలో ఉన్నాను, నా థాట్స్ అనేవి చాలా నెగిటివ్ గా ఉన్నాయి, నేను మీ దగ్గరకు వచ్చాను, ఏం చేస్తారు మీరు? ఎస్ సార్, కంప్లీట్లీ. సో ఐ డయాగ్నైజ్డ్ అన్నమాట. సో కంప్లీట్ గా ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్ లో ఎక్స్రే కాదు, ఇట్స్ కంప్లీట్లీ ఎనర్జీ బేస్డ్. సో డయాగ్నైజ్ చేస్తాం. అదేలాగా అంటే కన్సల్టేషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్ పాలిటిక్స్ నడుస్తుంది సార్, కార్పొరేట్ లెవెల్లోనే చూద్దాం. ఆఫీస్ పాలిటిక్స్ నడుస్తుంది. సో ఆఫీస్ పాలిటిక్స్ లో ఐఎమ్ నాట్ గెటింగ్ ద ఇంక్రిమెంట్, ప్రమోషన్ అవ్వట్లేదు, సో నా శాలరీ పెరగట్లేదు అని చెప్పి చాలా వరకు ఆలోచించి నెగిటివ్ థాట్స్ మీద డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు అనమాట. సో హౌ కెన్ ఐ క్లియర్ దట్ అంటే, ఐ విల్ డయాగ్నైజ్. సో ఇది జస్ట్ ఆఫీస్ వర్కేనా, ఆఫీస్ పాలిటిక్స్ కి రిలేటెడా, లేకపోతే దీని వెనకాల ఏదైనా ఉందా? సో ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్ ఐ విల్ చెక్ అనమాట. రిలేషన్షిప్ ఎట్లా చేస్తారు? మెడిటేషన్ లో చేస్తారా, లేదంటే వాళ్ళని దాన్ని ఏదంటారు సినిమాలో పంపిస్తారు, దాన్ని ఏమంటారు, హీలింగ్ కాదండి, అంటే
ఇప్పుడు మీరు నిద్రలోకి వెళ్తున్నారు అని ఇట్లా ఇట్స్ హిప్నాటిజం. Yes, hypnotism ఇట్ ఈస్ చేస్తారా? నాట్ హిప్నాటిజం. ఓకే ఐ విల్ కంప్లీట్లీ అంటే జస్ట్ కూర్చుంటారు సార్, మెడిటేటివ్ స్టేట్ లోనే ఉంటారు వాళ్ళు. ఓకే జస్ట్ ఐ విల్ సెండ్ ద ఎనర్జీ. ఎక్కడి నుంచి పంపిస్తారు? సో ఇట్స్ కంప్లీట్లీ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అని అచ్చా, ఉంటుంది. అచ్చా, okay. సో దట్ ఆ హీలర్ విల్ టేక్ అండ్ ప్రొవైడ్ టు ద రిసీవర్. ఓకే అంటే అంటే ఎందుకు ఇవన్నీ అడుగుతున్నా అంటే మేడం నాకు ఇంకా అర్థం కాలే మీరు ఏమంటున్నారు, ఈ క్వాంటమ్ థెరపీ ఎట్లా పనిచేస్తారనేది నాకు తెలియాలి, అందుకని ఇవన్నీ అడుగుతున్నాను. ఎగ్జాక్ట్లీ. సో అంటే ఇట్లా 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 మంత్రాలు అట్లా వేస్తుంటారా? ఇది మంత్రం Electric- కాదు, మ్యాజిక్ అస్సలే కాదు, Okay. ఇదేదో అంటే నమ్మకం కూడా కాదు. Okay. ఇట్ ఈస్ ప్యూర్లీ సైన్స్. ఓ ఓకే. ఎస్, ఇట్ ఈస్ అంటే ప్యూర్లీ సైన్స్. మెషినరీ ఉంటుందా? మెషినరీ ఉంటుందా? మెషినరీ ఆల్సో దేర్, ఆరా చెకింగ్ కి ఉంటది. అచ్చా. దట్ ఈస్ ఎక్స్టెంట్ లెవెల్ అన్నమాట. ఓ సో ఎవరికి నీడ్ మషనరీ, ఎవరికి నీడ్ కాదు అన్నది కూడా డయాగ్నైజ్ క్లాస్ లోనే తెలిసిపోతుంది ఓకే. అపాయింట్మెంట్. సరే మేడం, ఇప్పుడు నేను డిప్రెషన్ లో ఉన్నాను. కరెక్ట్. సో నాకు పిచ్చిగా సూసైడల్ థాట్స్ వస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చాను, ఎట్లా చేస్తారు దీన్ని? డెఫినెట్లీ యా, యూ విల్ సిట్ ఇన్ ఏ మెడిటేటివ్ స్టేట్ Right. సార్. ఐ విల్ గివ్ యూ ద ప్రాసెస్. ఓకే, మెడిటేటివ్ స్టేట్ అంటే ధ్యానంలో ధ్యాన కూర్చుంటారు. ధ్యాన ముద్రలో కూర్చుంటాను. రైట్. ధ్యాన ముద్రంలో కూర్చుంటారు. సో అకార్డింగ్ టు యువర్ ఫస్టే ఒక కౌన్సిలింగ్ అవుతుంది కాబట్టి ఏ ఏరియాలో మీకు కావాలా అంటే రిలేషన్షిప్ ఇష్యూ ఉందా, లేకపోతే ఫైనాన్షియల్గా ఎఫెక్ట్ అయ్యారా మీరు, ఓకే లేకపోతే కెరియర్ ఎఫెక్ట్ ఉందా, వీటిలో డయాగ్నైజ్ చేసి ఆ కరెక్ట్ ఏరియా చక్రాస్ పైన మీరు చేస్తామన్నమాట. నన్ను అడుగుతారు ఫస్ట్, అంతే కదా? యా, నేను నిజమే చెప్పాలి మీకు, నిజం యూ చెప్పాలి. షుడ్ నాట్ హైడ్. yes. ఏ డాక్టర్స్ దగ్గర, లాయర్ దగ్గర హైడ్ చేయకూడదు చేయకూడదు. అంటారు కదా, సో మీ దగ్గర కూడా హైడ్ చేయకుండా ఎగ్జాక్ట్లీ. చెప్తారు. చెప్పిన తర్వాత అప్పుడు మీరు దాన్ని హీల్ ఎలా చేస్తారు? హీల్ ఎలా చేస్తామంటే ఇట్స్ కంప్లీట్లీ ఎనర్జీ బేస్డ్ అనమాట. Okay. ఎనర్జీ బేస్డ్ అంటే కూడా ఇట్స్ లైట్, ఐ కెన్ సే లైట్ త్రూ ఐ విల్ ప్రొవైడ్ యూ ద హీలింగ్. లైట్ అంటే ఇది కనపడే లైట్ కాదు. సో ఇట్స్ ఇన్విజిబుల్. ఓ ఓకే. యా, ఎట్లా అంటే చేతులతో చేస్తారా, ఏదైనా మిషన్ తో చేస్తారా, ఎట్లా దీన్ని? ఇట్స్ కంప్లీట్లీ త్రూ హ్యాండ్స్ సార్. ఓ Yeah. ఓకే. మళ్ళీ అది నాకు ఇలాగే వచ్చేస్తుంది మీరు అలా నో, యూ టూ కెన్ ఎక్స్పీరియన్స్. అచ్చా. సో ఇది అంటే చేయండి, పర్వాలేదా? వింటారు వద్దంటారు అనమాట. కానీ మా వాళ్ళకి కొంచెం తెలిస్తే యా, ఫర్ యూ సార్, ఎక్స్క్లూజివ్ ఫర్ ద 24/7 టీవీ. ఐఎమ్ ఫస్ట్ అంటే ఇది ఫస్ట్ టైం నేను చేస్తున్నాను. సో ఫర్ అవర్ వ్యూవర్స్, ఫర్ రెస్పెక్టింగ్ యూ, సో జస్ట్ రబ్ యువర్ హ్యాండ్, ఓకే. do this slowly, slowly. You too can, sir. Are you feeling some kind of magnetic pull? కొంచెం లిటిల్. No? Yeah. How it came? ఓకే. Is that anything is అంటే కనపడుతుందా మీకు? లేదు. బట్ ఆర్ యూ ఫీలింగ్? yes. యూ టూ కెన్. సో ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నారో వీళ్ళు కూడా ట్రై చేయండి. ఓకే. సెల్ పక్కన పెట్టి ట్రై చేయండి, చూడండి. ఓకే. ఆర్ యూ గెటింగ్? yes. దట్ ఈస్ ద మ్యాజిక్. ఓ వావ్, సూపర్. సో ఇట్లాంటివి చాలా ఉంటాయా, ఇట్లాంటి ప్రక్రియలు? ఇట్స్ జస్ట్ అంటే మీరు చెప్పారు కాబట్టి Yeah, yeah. వాట్ ఈస్ వాట్ అన్నది నేను జస్ట్ ఓకే. చెప్పాను.